25 దేశాలు పర్యటించారు, ఎన్ని మెడల్స్ సాధించారు. 25 దేశాల్లో మీకు కల్చర్డ్గా అనిపించినటువంటి దేశం ఏది? అసలు సరిగ్గా వాళ్ళు స్వాగతించిన కంట్రీ? కంఫర్ట్ జోన్ హంగేరీ ఒకటి, ఇప్పుడు ఫ్రాన్స్ ఒకటి చాలా బాగా చూసుకుంటారు. బట్ స్పెయిన్లో ఈ రాబరీస్ ఇవన్నీ అయితే స్పెయిన్ చాలా ఎక్కువ. కొంచెం స్పెయిన్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్తాను నేను. స్పెయినే అంతే, స్పెయినే అంతే. కానీ నా ఫైనల్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయింది కాకపోతే నేను స్పెయిన్లోనే. సో బ్యాడ్ మెమరీ రెండు అక్కడే. కానీ అంత పెద్ద కంట్రీలో దాన్ని అంత ఈజీగా తీసుకోవడం నిజంగానే డైజెస్ట్ అవ్వని. అవును, అదే పోలీసులే లైక్ ఒకరిది ఫోన్ ట్రాక్ చేసి ఇక్కడ ఉన్నారు రండి వెళ్దాము అంటే అమ్మో మేము అక్కడికి రాలేము భయం మాకని పోలీసులే అంటున్నారు. ఫ్రెండ్స్ చూడండి, అంటే మనకు బయట స్ప్రెడ్ అయ్యేది అంటే అదర్ కంట్రీస్ లో ఇట్లా ఉండదు అట్లా ఉండదు అనేసి పెద్ద గొప్పని చెప్తారు కదా. మన ప్లేయర్ గా ఎదురైన అనుభవము ఎక్కడైనా సేమ్ పొజిషన్ ఉంటుంది అనేది. బా వీళ్ళకి నేను రుణపడి ఉన్నాను, వీళ్ళు లేకపోతే అస్సలు నేను అనేదాన్ని లేను అని అనిపించిన సందర్భం వాళ్ళెవరు? నా పేరెంట్స్ అండ్ నాకు సపోర్ట్ చేసిన హర్ష విజయ్ గారు, తారేపల్లి గారు, వాళ్ళకైతే ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను ఇక్కడ స్టాప్ చేయకుండా అన్నిట్లో సపోర్ట్ చేస్తూ. అండ్ ఇంకొంతమంది మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆప్త గ్రూప్ అని అమెరికాలో ఉన్నారు, వాళ్ళు నాకు ఎర్లియర్ స్టేజ్లో కొన్ని టోర్నమెంట్స్కి స్పాన్సర్ చేశారు నా చిన్నప్పుడు అలా. సో వీళ్ళ నలుగురికి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. ఓకే, ఇప్పుడు అంటే ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మీ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. లైక్ ఈ పర్సనాలిటీ, క్యారెక్టర్, అచీవ్మెంట్స్ అన్నీ అయితే మీ వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ నా ఒక్కదానికని కాదు కానీ ఇలా చాలామంది ప్లేయర్స్ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతోమంది యూస్ఫుల్ లైక్ మంచిగా ఫీల్ అయ్యి లైక్ ఇంకా అచీవ్మెంట్స్ అచీవ్ చేసే వాళ్ళు ఉంటారని, అలాంటి వాళ్ళకి చాలామందికి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి, మీకు వీలైనంత సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నేను. దీంతో పాటు టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు ప్రైజ్ మనీ వస్తుంది అనేసి అని అంటారు, ప్రైజ్ మనీ చాలా పెద్దది అనేసి అని వింటూ ఉంటాను, నిజమేనా? నేను ఆడే టోర్నమెంట్స్ ఓపెన్ కేటగిరీ, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిపేసి. సో ఓపెన్ కేటగిరీలో ఉమెన్స్ ఫస్ట్ ప్లేస్ రావడం అనేది టాప్ 3 చాలా రేర్. ఉమెన్కి లైక్ ఇప్పుడు నేను మొన్న ఆడిన టోర్నమెంట్ ఫస్ట్ 3 మెన్ ప్లేయర్స్కి €3,000 అంటే 2.5 lakhs అలా. ఉమెన్ ప్లేయర్స్కి ఫస్ట్ €100 అంటే 9,000. డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది. నాకెంత థర్డ్ ప్లేస్ వచ్చినా €75 అంటే ఆల్మోస్ట్ ఒక 7,000 అలా. ఏ మూలకి సరిపోవు, ఒకరోజు ఫుడ్ బయట తింటే అయిపోతాయి అక్కడ అంత కాస్ట్లీ ఉంటాయి. సో ప్రైజ్ మనీ అలా అయితే అంటే ఓన్లీ ఉమెన్ టోర్నమెంట్స్ అలా జరిగే వాటికి అయితే బాగా పెడతారు. కానీ ఇలా కానీ అలాంటి వాటిల్లో ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇలా ఓపెన్లో ఆడితేనే మాకు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటిలో ఉమెన్ ప్రైజెస్ అయితే ఏముండవు ఎక్కువ. విమెన్స్ వరల్డ్ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిన తర్వాత మౌనికాక్ష ఏం కావాలనుకుంటున్నాను? తర్వాత నేను నెక్స్ట్ మెన్ ఓపెన్లో ఇంటర్నేషనల్ మాస్టర్, ఓపెన్లో గ్రాండ్ మాస్టర్, అలా స్టేజ్ వైస్ ఇంకా అలా గ్రాండ్ మాస్టర్ అవ్వాలి. నెక్స్ట్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఇటు మంత్రి లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, యూత్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి వాళ్ళని కలిసి అంటే మీకు ఏ సపోర్ట్ కావాలనేసి కోరుకుంటున్నారు? కలిసే అవకాశం అంటే వస్తుందని అనుకుంటున్నారా, లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి కలవాలి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్ళి కలవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ అమెరికాలో ఒక చెస్ యూనివర్సిటీ టీం ఉంది, లైక్ వెబ్స్టర్ యూనివర్సిటీ అని. వాళ్ళ చెస్ టీమ్ని బాగా గ్యాదర్ చేసి అక్కడ దాని కోచ్ కూడా ఒక వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్ అండ్ వరల్డ్ నెంబర్ 15 అలా. ఆయన చాలా మంచి కోచ్, వియత్నమీస్. సో వాళ్ళు నన్ను లైక్ ఫుల్ ఫీజ్ స్కాలర్షిప్ మేమే ఫీజ్ పే చేసుకుంటాం, జస్ట్ అకామిడేషన్ పే చేసుకుంటే మీరు చాలని ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో ఈ ఆగస్టు నేను US వెళ్తున్నా మాస్టర్స్ చదువుతూ, మళ్ళీ చెస్ కంటిన్యూ వాళ్ళతో వర్క్ చేస్తే నాట్ ఓన్లీ మై మాస్టర్స్ చెస్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతా. వాళ్ళతో ట్రైనింగ్ నేను తీసుకోవడం అండ్ నా తోటి టీమ్మేట్స్ ఆల్రెడీ ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్ ఇంకా గ్రాండ్ మాస్టర్స్. సో వాళ్ళతో వర్క్ చేస్తే ఇంకా నాకు యూజ్ అవుతుందని వెళ్తున్నాను. ఇక్కడ 1 అవర్కే 2000 ఏమో అడిగారు, మరి అక్కడ అంత పెద్దగా నేషనల్ లెవెల్లో అంటే అమెరికాలో అంటే
ఫీ చార్జెస్ ఎక్కువనే ఉంటాయి. అదే యూనివర్సిటీ టీం కాబట్టి కంప్లీట్ ఫ్రీ వాళ్ళతో వర్క్ చేయడం నాకు. సో అది డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ నాకని అక్కడికి వెళ్తున్నా. సో ఈ లోపు నాకు ఆ 4 lakhs వస్తే మా పేరెంట్స్ మీద అయితే బర్డెన్ పడకుండా నేను చూసుకోవాలని వీలైనంత వరకు. సీరియస్లీ తనకు వచ్చే అవును, తనకు రావాల్సింది అమౌంట్ గురించి మాత్రమే మాట్లాడుతుంది, వేరే ఇంకొక సహాయాల గురించి మాత్రం మాట్లాడలేదు, అరగట్లేదు అసలు. ఒకవేళ ఇప్పుడు లోకేష్ గారిని వెళ్ళి కలిసారు, ఏం చెప్దాం అనుకుంటున్నా? నా శాప్ డబ్బులు నాకు ఇప్పగలిగితే నేను చాలా రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే నా ఫ్లైట్ టికెట్స్ కానీ అక్కడ అకామిడేషన్ కానీ ఇప్పుడు అది దొరకకపోతే నాకు మేబీ నేను అందరు స్టూడెంట్స్లో చెస్ చదువుకుంటూ పార్ట్ టైం చేయాలి, లేకపోతే కోచింగ్ చెప్పుకోవాలి. నేను లైక్ ఇంకా ఒక ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది నాకు. నా అకామిడేషన్ అవన్నీ చూసుకోండి. మా పేరెంట్స్ కంటే మా చెల్లి ఉంది ఇంకా చూసుకోవాల్సింది, నేను ఇంకా బర్డెన్ అవ్వదలుచుకోలేదు. సో ఈ 4 lakhs వస్తే నాకు ఈ 2 yearsకి చాలా హెల్ప్ అవుతుందని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.